Hi, my dear aspirant. Welcome to Legend Online Classes. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అదేవిధంగా వాట్సాప్ ఛానల్ ఉంది. ఓకే, మరి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను వన్ బై వన్ ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకే, డైలీ కరెంట్ అఫైర్స్ మరి వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలు మనందరికీ తెలుసు. మన భారత ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు ఒక దేశ పర్యటనకు వెళ్ళడం జరిగింది. మరి ఏ దేశ పర్యటనకు వెళ్ళాడు, ఎందుకోసం వెళ్ళాడు అంటే జపాన్ పర్యటన అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి జపాన్ పర్యటనకే వెళ్ళాడా, ఆయన ఎందుకోసం మరి విదేశీ పర్యటన చేయాల్సి వచ్చిందంటే మనందరికీ తెలుసు చైనా దేశంలో అండి. చైనాలోని టియాన్జిన్ అనే నగరంలో ఆగస్టు 31, ఆగస్టు 31, సెప్టెంబర్ 1న జరిగే ఒక సమావేశానికి, ఒక కూటమి యొక్క సమావేశానికి ఆయన బయలుదేరి వెళ్ళడం జరిగింది. మరి ఏ సమావేశం అంటే మనందరికీ తెలుసు షాంఘై కోఆపరేషన్. ఇది ఒక రీజనల్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా చెప్పుకుంటాం. అంటే కొన్ని దేశాలు కలిసి ఒక ఆర్గనైజేషన్గా ఒక కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, షాంఘై కోఆపరేషన్. మరి ఆ సమావేశం, ఆ కూటమి యొక్క శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ఆయన చైనా దేశ పర్యటన కోసం మన భారతదేశం నుండి వెళ్ళడం జరిగింది. మరి చైనా పర్యటనకు ముందు, అంటే ఈ సమావేశానికి హాజరయ్యే ముందు ఒక 2 రోజుల పాటు ఎక్కడ పర్యటించారు అంటే జపాన్లో పర్యటించారు. జపాన్లో పర్యటన చేయడం జరిగింది. ఆ దేశ ప్రధానమంత్రితో అధికారిక ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాల కోసం ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. మరి ఎప్పుడు వెళ్ళారు మన మోడీ గారు అంటే ఆగస్టు 29న జపాన్లో పర్యటించడం జరిగింది. ఆగస్టు 29, 30 2 రోజుల పాటు ఆయన జపాన్లో పర్యటిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఆగస్టు 29 అండ్ 30 అండి, ఆగస్టు 30న ఎక్కడ మరి జపాన్ దేశంలోని ఏ నగరంలో ఎవరితో భేటీ అయ్యారో ఒకసారి చూద్దామండి. జపాన్ దేశ రాజధాని మనందరికీ తెలుసు టోక్యో నగరం. ఈ టోక్యో నగరంలో ఎవరితో భేటీ అయ్యాడు అంటే మనందరికీ తెలుసు ఆ దేశ ప్రధానమంత్రి, జపాన్ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారు అంటే షిగేరు ఇషిబా అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. షిగేరు ఇషిబాతో భేటీ కావడం జరిగింది. ఇరు దేశాల ప్రధానమంత్రులు, మన భారత ప్రధానమంత్రి మరియు మన జపాన్ ప్రధానమంత్రి, ఇరు దేశాల ప్రధానమంత్రులు కూడా భేటీ అనేది జరిగింది. ఏ నగరంలో సార్? టోక్యో అనే నగరంలో జరిగింది. టోక్యో, జపాన్ క్యాపిటల్ సిటీ టోక్యో. అంటే జపాన్ దేశంతో మన భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలు, రిలేషన్షిప్స్ అనేవి ఇప్పటి కాలంలో కాదు, అవి గత 75 సంవత్సరాలుగా కొనసాగుతుందండి. అంటే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కావచ్చు, ద్వైపాక్షిక సంబంధాలు కావచ్చు, అంటే బైలాటరల్ రిలేషన్షిప్స్ అనేవి, ఫైనాన్షియల్ రిలేషన్షిప్ కావచ్చు, అంటే ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు 75 సంవత్సరాలుగా మనకు కొనసాగుతున్నవి. మనం ఎక్కువగా జపాన్ దేశం నుండి మనకు సహాయ సహకారాలు ఏ రంగంలో అంటే, ఏ రంగంలో సహాయ సహకారాలు ఒప్పందాలు జరుగుతాయంటే వాణిజ్య రంగంలో ఎక్కువ జరుగుతాయండి. వాణిజ్య రంగంలో, ఆర్థిక రంగంలో ఎక్కువగా మనకు ఈ ఒప్పందాలు అనేవి జరుగుతాయి. మరి ఈ పర్యటన సందర్భంగా కూడా, అంటే రీసెంట్గా మోడీ గారు ఈ దేశ పర్యటన సందర్భంగా కూడా ఇరు దేశాల మధ్య ఎన్ని ఒప్పందాలు జరిగాయంటే 13 ఒప్పందాలు జరిగాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. 13 ఒప్పందాలు ఇరు దేశాల మధ్య వివిధ రంగాలు, ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా అంటే శాస్త్ర సాంకేతిక రంగంలో, ఏఐ రంగం, పెట్టుబడులు కావచ్చు, అదేవిధంగా వాణిజ్యం కావచ్చు, ఎగుమతులు దిగుమతులు కావచ్చు, సైబర్ సెక్యూరిటీ మీద ప్రధానంగా చర్చించిన అంశం సైబర్ సెక్యూరిటీ అండి. అంటే ఎందుకోసం దీని మీద చర్చ జరిగింది అంటే ఈ మధ్య కాలంలో మనకు సైబర్ నేరాలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నవి. ప్రపంచ దేశాల్లో కావచ్చు, మన దేశంలో కావచ్చు, సైబర్ నేరాలు అనేవి, సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి వీటిని ఎలా అరికట్టాలి అంటే జపాన్ దేశం మరి భారతదేశం ఇరు కలిసి సహాయ సహకారాలు అందించుకుంటూ వీటిని నిరోధించాలి, వీటిని నిర్మూలించాలనే ఉద్దేశంతో సైబర్ సెక్యూరిటీ మీద కూడా ప్రధానంగా చర్చ జరిగింది. అదేవిధంగా ఉగ్రవాద నిర్మూలన కోసం కూడా ఇరు దేశ ప్రధానుల్లో చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎన్ని ఒప్పందాలండి? 13 ఒప్పందాలు జరిగాయి. వీరిలో ప్రధానంగా చర్చించిన అంశం బుల్లెట్ ట్రైన్ అండి. మనందరికీ తెలుసు మన భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ను ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు అనేవి జరుగుతున్నవి. 2017 నుండి ఈ బుల్లెట్ ట్రైన్ నిర్మాణం కోసం మనకు ఏర్పాట్లు జరుగుతున్నవి. మరి దీన్ని త్వరగా ప్రవేశపెట్టాలి, ఇంకా దీనికి కావాల్సిన సాంకేతిక సహకారాన్ని మరింతగా మీరు అందజేయాలి, ఆర్థిక సహకారాన్ని అందజేయాలని చెప్పి మన ప్రధానమంత్రి మరియు ఈ జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా చర్చల్లో ప్రధానంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. మన భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ వస్తుందా అంటే వస్తుందని చెప్పుకోవచ్చు అండి. దీని బుల్లెట్ ట్రైన్ నిర్మాణం కోసం 2017లో శంకుస్థాపన జరిగింది. మన అందరికీ తెలిసి ఇప్పటికి కూడా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ అండి. బుల్లెట్ ట్రైన్ నిర్మాణం శంకుస్థాపన ఎప్పుడు జరిగిందంటే 2017 సెప్టెంబర్ 14న జరిగిందండి. మనందరికీ తెలుసు. ఎక్కడ జరిగింది సార్?
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ అనే నగరంలో జరిగింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో. ఎవరు దీనికి శంకుస్థాపన చేశారని రీసెంట్గా ఒక ఎగ్జామ్లో, రైల్వే ఎగ్జామ్లో అడిగారండి. మరి దీనికి శంకుస్థాపన చేసింది ఎవరు అంటే మన మోడీ గారండి. మన మోడీతో పాటు జపాన్ అప్పటి ప్రైమ్ మినిస్టర్, జపాన్కి అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న షింజో అబే అండి. షింజో అబే ఈ ఇరువురు కలిసి దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. చాలాసార్లు అడిగారు ఏ సంవత్సరంలో బుల్లెట్ ట్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన, ఫౌండేషన్ స్టోన్ వేశారు అంటే 2017 సెప్టెంబర్ నెలలో అని చెప్పుకోవచ్చండి. ఎవరు? ఏ ఇద్దరు? అప్పటి జపాన్ ప్రధానమంత్రి షింజో అబే, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కలిసి చేశారు. మరి ఈ బుల్లెట్ ట్రైన్ అనేది ఏ రెండు నగరాల మధ్య నడవనుంది అంటే దీనికి కనుక పట్టాలు ఎక్కినట్లయితే, ఇది ప్రారంభమైనట్లయితే ఏ రెండు నగరాల మధ్య దీన్ని నడపనున్నారు అంటే ముంబై, మన ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ అయిన ముంబై మరియు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్స్ దూరంలో అండి, 508 కిలోమీటర్ల దూరంలో అంటే డిస్టెన్స్లో ఇది నడవనుందని చెప్పుకోవచ్చు. 2027 నాటికి, 2020 నాటి అంటే వాస్తవంగా ఇది 2022 నాటికే పట్టాలు ఎక్కుతుందని మన గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఎక్స్పెక్ట్ ఇయర్ ప్రకటించారు, కానీ అది పూర్తి కాలేదు కాబట్టి 2026 అన్నారు. ఇప్పుడు 2027గా చెప్పుకోవచ్చు. 2027 నాటికి అంటే అన్నీ కనుక అనుకూలిస్తే దాని యొక్క నిర్మాణం పూర్తయితే 2027 నాటికి పట్టాలు ఎక్కుతుందండి. ఇంకొక ప్రధానమైన అంశం రెగ్యులర్గా మనకి ఎగ్జామ్లో అడుగుతుంది ఏమిటంటే మన భారతదేశంలో గతంలో రైల్వే ట్రైనింగ్ కాలేజెస్ ఉన్నాయండి, రైల్వే ట్రైనింగ్ కళాశాలలు ఉన్నాయి, కానీ రైల్వే యూనివర్సిటీ అనేది లేదండి. ఈ బుల్లెట్ రైల్ నిర్మాణం తర్వాత ఈ రైల్వే యూనివర్సిటీని కూడా దేశంలోనే మొదటిసారిగా రైల్వే యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ? ఇదే రోజున శంకుస్థాపన చేయడం జరిగింది షింజో అబే మరియు మన భారత ప్రధానమంత్రి. మరి దేశంలోనే ఏర్పాటు చేస్తున్న తొలి రైల్వే యూనివర్సిటీ ఎక్కడ అంటే వడోదరగా చెప్పుకోవచ్చండి. ఒక 4000 మందికి ఇక్కడ శిక్షణనివ్వడానికి ఏర్పాటు చేసిన రైల్వే యూనివర్సిటీ కావచ్చు. దేశంలోనే ఫస్ట్ రైల్వే యూనివర్సిటీగా మనం చెప్పుకుంటామండి. వడోదర ఎక్కడుంది సార్? వడోదర. గతంలో దీనిని బరోడా అని పిలిచేవారండి. గతంలో దీని పూర్వనామం ఏమిటంటే బరోడాగా చెప్పుకోవచ్చు. ఆ బరోడానే దేనిగా మార్చారు? వడోదరగా మార్చడం జరిగింది. ఇక్కడ తొలి రైల్వే యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బుల్లెట్ రైలు మన భారతదేశంలో నడవనుందని చెప్పుకోవచ్చు. ఏ దేశ సహకారంతో? జపాన్ దేశం. అంటే మనకు దీనికి సాంకేతిక సహకారాన్ని, టెక్నికల్ కోఆపరేషన్ను మరియు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అండి. అంటే దీనికోసం ఎక్స్పెక్ట్ మనీ ఎంత అంటే అంచనా వ్యయం ఎంత అంటే 1,10,000 కోట్లు అండి. 1,10,000 కోట్లలో మనకు 88,000 కోట్లను రుణంగా ఇస్తున్న దేశం ఏమిటి బుల్లెట్ ట్రైన్ నిర్మాణం కోసం అంటే జపాన్ దేశమే. అంటే ఆర్థిక సహకారాన్ని, సాంకేతిక సహకారాన్ని కూడా వారు అందిస్తున్నారు. మరి కాబట్టి బుల్లెట్ ట్రైన్ నిర్మాణంపై ఇద్దరు ప్రధానులు చర్చించడం జరిగింది. ఇంకా దీంతో పాటు ప్రధానంగా మోడీ మరియు ఇషిబా మధ్య జరిగిన చర్చ ఏమిటంటే చంద్రయాన్ 5 అండి. మన భారతదేశం భవిష్యత్తులో చేపట్టబోయే యాత్రగా చెప్పుకోవచ్చు. చంద్రుని మీదకు చేపట్టబోయే యాత్ర. మరి దీనికి మేము శాస్త్ర సాంకేతిక సహకారాన్ని అందిస్తామని ఆ దేశ ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. అంటే చంద్రయాన్ 5ని ఏ రెండు దేశాలు కలిసి పంపించబోతున్నవి, ఈ యాత్రను చేపట్టబోతున్నావంటే మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు జపాన్ యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ జాక్సా అండి. జాక్సా ఇరు దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు కలిసి ఈ చంద్రయాన్ 5ను చేపట్టనున్నాయని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో చంద్రుని మీద చేపట్టబోయే యాత్ర ఏ దేశ సహకారంతో ఇస్రో ఏర్పాటు చేస్తుంది? జపాన్ దేశ సహకారం. ఆ దేశ అంతరిక్ష సంస్థ ఏమిటి సార్? జాక్సాగా చెప్పుకోవచ్చు. ఓకే, దీనితో పాటుగా రాబోయే 10 సంవత్సరాల్లో అండి, రాబోయే 10 సంవత్సరాల్లో అంటే దశాబ్ద కాలంలో మన భారతదేశానికి 10 ట్రిలియన్ అండి, 10 ట్రిలియన్ల జపాన్ కరెన్సీగా చెప్పుకోవచ్చు. మనం ఎన్స్ అంటామండి. ఎన్స్ 10 ట్రిలియన్ల ఎన్లను వీరు సమకూర్చనున్నారండి, పెట్టుబడి పెట్టనున్నారు మన భారతదేశంలో ఎన్లు. దీన్నే మనం ఇండియన్ రూపీస్లో కనుక మార్చుకున్నట్టయితే 6 లక్షల కోట్లండి, 6 లక్షల కోట్ల పెట్టుబడిని వీరు పెట్టనున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఏ దేశం అండి? మన భారతదేశం. ఈ విధంగా ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రితో జరిగిన ముఖ్యమైన ఒప్పందాలుగా చెప్పుకోవచ్చు. ఇరు దేశాల మధ్య మంచి ద్వైపాక్షిక సంబంధాలే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అండి. ఈ విధంగా ఇంటర్నేషనల్ ఇష్యూస్లో భాగంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ దేశంలో పర్యటించారని చెప్పుకోవచ్చు? 29th 30న జపాన్ దేశంలో పర్యటించారు. ఆ దేశ రాజధాని టోక్యో నగరంలో ఎవరితో భేటీ అయ్యారు? ఆ దేశ ప్రధానమంత్రి షిగేరు ఇషిబాతో ఈయన భేటీ కావడం జరిగింది. ఎన్ని ఒప్పందాలు జరిగాయి సార్? 13 ఒప్పందాలు. మరి ప్రధానంగా చర్చించిన అంశం ఏమిటి సార్? పెట్టుబడులు. మన భారతదేశంలో రాబోయే 10 సంవత్సరాల కాలంలో 10 ట్రిలియన్ ఎన్లను
పెట్టుబడి పెట్టనున్నారు. ఓకే, ఇన్వెస్ట్ చేయనున్నారు వివిధ కంపెనీల పరంగా. ఓకే, దాన్ని మన ఇండియన్ రూపీస్లో 6 లక్షల కోట్లుగా మనం చెప్పుకోవచ్చు సార్. ఓకే, మరి చంద్రయాన్ 5లో కూడా వారు శాస్త్ర సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నట్టుగా వారి జాక్సా ద్వారా అందించనున్నారు. ఓకే, ఇవి ప్రధానంగా చర్చించిన అంశాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ అంటే మన భారతదేశానికి చెందిన అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక ఆస్ట్రోనాట్ను మరి వ్యోమగామిగా అమెరికా దేశానికి చెందిన ఒక సంస్థ అండి, ఒక ప్రైవేటు ఆస్ట్రోనాట్ సంస్థ, వ్యోమగామి సంస్థ, మరి స్పేస్ సంస్థ ఎంపిక చేయడం జరిగింది. మరి ఎవరు ఆయన అంటే ఎవరు ఈ విధంగా వార్తల్లో నిలిచారు అంటే మోహన సాయి అండి, ఆకుల మోహన సాయి లేదా మోహన్ సాయి ఆకుల. అమెరికాలోని టైటాన్స్ అనే సంస్థ అండి, అమెరికా దేశానికి చెందిన ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీగా చెప్పుకోవచ్చు. ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఏ కంపెనీ సార్ ఇది? టైటాన్స్గా చెప్పుకుంటాం. టైటాన్స్ ఏ దేశానికి చెందిన? అమెరికా దేశానికి చెందిన ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అండి. భవిష్యత్తులో ఇది అంతరిక్షంలోకి ఒక యాత్రను చేపట్టడం జరుగుతుంది. దాన్ని టైటాన్స్ మిషన్గా చెప్పుకుంటామండి. టైటాన్స్ మిషన్గా చెప్పుకోవచ్చు. ఎప్పుడు చేపట్టనుంది సార్? 2029 అండి. 2029 మార్చి నెలలో చేపట్టనున్నారు. 2029 మార్చి ఒక చిన్న అంటే భూకక్షలో ఒక స్వల్పకాలం పాటు ప్రయోగాలు చేయడానికి టైటాన్ అనే మిషన్ను యాత్రను వీరు చేపట్టనున్నారు. ఈ యాత్ర మరి ఈ యాత్ర కోసం ప్రపంచవ్యాప్తంగా కొందరు వ్యోమగాములను వీరు ఎంపిక చేయడం జరుగుతుంది. వ్యోమగాములను ఆస్ట్రోనాట్ను ఎంపిక చేస్తున్నారు. మరి ఇందులో ఈ యాత్ర కోసం మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కు చెందిన ఆస్ట్రోనాట్ మరి రీసెర్చ్ సైంటిస్ట్గా చెప్పుకోవచ్చు. ఆయనను ఎవరు ఆయన అంటే ఆకుల మోహన సాయిని ఎంపిక చేయడం జరిగింది. మోహన సాయి ఈ ఘనత సాధించిన తెలంగాణకు చెందిన మొదటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు జరగనుంది సార్ ఈ యాత్ర? 2029 మార్చి నెలలో జరగనుంది. మరి ప్రజెంట్ ఈయన ఎక్కడ పనిచేస్తున్నాడు అంటే ICMR అండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ బెంగళూరు కేంద్రంగా రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. ఎవరైనా ఆకుల మోహన సాయి. ఈ మధ్య కాలంలో ఆయన అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఈ ICMR కలిసి ఒక మిషన్ను చేపట్టింది. ఆ మిషన్ పేరు ఏమిటంటే అనుగామి అండి, అనుగామి. ఈ అనుగామి మిషన్లో కూడా ఆయన పాలు పంచుకోవడం జరిగింది. ఇటీవల జూలై నెలలో ఎవరు చేపట్టారు అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మన భారత వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వాయుసేన మరియు ICMR బెంగళూరు కలిసి ఒక మిషన్ను చేపట్టడం జరిగింది. ఆ మిషన్ పేరు వచ్చేసి అనుగామిగా చెప్పుకోవచ్చు. అనుగామి ఎప్పుడు జరిగింది సార్? 2025 జూలై 7 నుండి జూలై 17 వరకు ఒక 17 రోజుల పాటు ఈ మిషన్ను చేపట్టారు. మరి ఈ మిషన్కు నేతృత్వం వహించింది ఎవరు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అండి, అంగద్ ప్రతాప్. పేరు ఎక్కడో విని ఉండాలి. అంగద్ ప్రతాప్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన పైలట్గా, యుద్ధ విమాన పైలట్గా మనం చెప్పుకోవచ్చు. వార్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్గా చెప్పుకోవచ్చు అంగద్ ప్రతాప్. ఈయనే ఈ మిషన్కు, అనుగామి అనే మిషన్కు నాయకత్వం వహించడం జరిగింది, లీడ్ చేయడం జరిగింది అంగద్ ప్రతాప్. ఈ పేరు మనం ఎక్కడ విన్నామంటే మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్షంలోకి మొదటిసారిగా ఒక 4 వ్యోమగాములను పంపించనుంది 2027 అని చెప్పుకున్నాం. ఆ యాత్రకు పెట్టిన పేరు గగన్యాన్గా చెప్పుకున్నాం. గగన్యాన్ 4 అని చెప్పుకుంటున్నాం. ఈ గగన్యాన్లో 4 వ్యోమగాములను ఆస్ట్రోనాట్లను పంపించనుంది. అందులో ఆ 4 ఎవరంటే మనకు తెలుసు, మనం మొన్న డిస్కస్ చేసాం. శుభాంశు శుక్లా ఇటీవల యాక్సియో మిషన్, నాసా చేపట్టిన యాక్సియో మిషన్లో పార్టిసిపేట్ అయ్యాడు శుభాంశు శుక్లా. మరియు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గారు మరియు అజిత్ కృష్ణన్ గారు. ఆయనతో పాటుగా ఇంకా ఒకరెవరు అంటే అంగద్ ప్రతాప్ అండి, అంగద్ ప్రతాప్. ఈయన కూడా గగన్యాన్ మిషన్లో భాగస్వామి కానున్నారు. మరి ఆయనే ఈ అనుగామి మిషన్కు నాయకత్వం వహించడం జరిగింది. ఎప్పుడు జరిగింది సార్? 2025 జూలై 7 నుండి 17 వరకు ఎవరు నిర్వహించారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మన భారత వాయుసేన మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు, బెంగళూరు బ్రాంచ్ వారు నిర్వహించడం జరిగింది. అందులో కూడా ఈ మోహన సాయి ప్రధాన పాత్ర పోషించడం జరిగిందని చెప్పుకోవచ్చు. మరి ఈ టైటాన్స్ మిషన్ కోసం ఆయన ఎంపిక కావడం జరిగింది. ఈ టైటాన్స్ అనేది అమెరికా దేశానికి చెందిన ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. ఇంకొక పాయింట్ ఏమిటి అంటే మార్చి నెలలో ఈ మోహన్ సాయి కంటే ముందే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంకొక మహిళా వ్యోమగామిని కూడా ఈ టైటాన్స్ వారు ఎంపిక చేయడం జరిగింది. టైటాన్స్ స్పేస్ ఏజెన్సీ. ఆమె పేరు వచ్చేసి జాహ్నవి దంగేటి అండి, జాహ్నవి దంగేటి. ఈ 2 పేర్లు గుర్తుంచుకోవాలండి. ఈమె ఆంధ్రప్రదేశ్కు చెందిన
సైంటిస్ట్గా చెప్పుకోవచ్చు జాహ్నవి దంగేటి. ఈమె పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో సైంటిస్ట్గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. పంజాబ్లోని అమృత్సర్లో గల LPU అంటామండి, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, అందులో రీసెర్చ్ సైంటిస్ట్గా ఈమె పనిచేస్తుంది జాహ్నవి దంగేటి. ఈయన కంటే ముందుగా ఎంపికైన తెలుగు శాస్త్రవేత్త ఎవరు అంటే జాహ్నవి దంగేటి. ఏ మిషన్ కోసం? టైటాన్ మిషన్ కోసంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా వార్తల్లో నిలిచిన వ్యక్తిగా మనం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వారు ఒక డాటాను రిలీజ్ చేయడం జరిగింది, మరి ఒక రిపోర్ట్ను రిలీజ్ చేయడం జరిగింది. ఏమిటి ఆ రిపోర్ట్ అంటే రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా 2023. ఏమిటి ఈ రిపోర్ట్ అంటే భారతదేశంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నా అంటే ఈ రోడ్డు ప్రమాదాల ద్వారా మరణాల సంఖ్యను కూడా డాటాను కూడా వీరు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ డాటా ప్రకారం అంటే ఈ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన డాటా ప్రకారం భారతదేశంలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏమిటంటే తమిళనాడు రాష్ట్రం అండి. తమిళనాడు రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏమిటి అంటే మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్ రాష్ట్రం సెకండ్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. మూడవ స్థానం వచ్చేసి కేరళ అండి, మూడవ స్థానం. ఇవి టాప్ 3 పొజిషన్స్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం తమిళనాడు, రెండవ స్థానం మధ్యప్రదేశ్, మూడవ స్థానం కేరళగా మనం చెప్పుకోవచ్చు. మరి మీకు డౌట్ అవచ్చు, ఈ జాబితాలో మన రాష్ట్రాలు ఎక్కడున్నాయి అంటే మన రాష్ట్రాలు మీన్స్ మన తెలుగు రాష్ట్రాలు అండి. మన తెలుగు రాష్ట్రాలు కనుక తీసుకున్నట్టయితే 7వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందండి. 7వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 8వ స్థానంలో తెలంగాణ ఉందండి. తెలంగాణ 8వ స్థానంలో తెలంగాణ ఉందని చెప్పుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వారు ఈ జాబితాను విడుదల చేయడం జరిగింది. మరి నిన్న విడుదల చేశారు న్యూఢిల్లీలో. ఈ రిపోర్ట్స్ ఏమిటి? ఆ రిపోర్ట్స్ అండి రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా 2023 అంటే 2023 సంవత్సరంలో జరిగిన యాక్సిడెంట్ను పరిగణలోకి తీసుకొని ఈ డాటాను వీరు రిలీజ్ చేయడం జరిగింది. మరి శాఖ మంత్రిగా ఎవరు కొనసాగుతున్నారంటే మనందరికీ తెలుసు నితిన్ గడ్కరీ గారు కొనసాగుతున్నారు. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం ఎన్నవ స్థానం అండి? 7వ స్థానంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ 8వ స్థానంగా చెప్పుకోవచ్చు. మరి రీజనల్ అఫైర్స్గా మనం ఈ టాపిక్ను డిస్కస్ చేయడం జరిగింది. 7th పొజిషన్ వచ్చేసి ఏపీ, 8th పొజిషన్ వచ్చేసి తెలంగాణ వరుసగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ప్రమాదాలు భారీగా జరుగుతున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రాలు టాప్ 10లో నిలిచాయని చెప్పుకోవచ్చు అండి. టాప్ 10లో నిలిచాయి. ఇది రీజనల్ అఫైర్స్గా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన మరొక వ్యక్తి సతీష్ కుమార్ అండి. సతీష్ కుమార్ మరి ఏ విధంగా ఆయన వార్తల్లో నిలిచాడు సతీష్ కుమార్ గారు అంటే రైల్వే బోర్డుకు నూతన చైర్మన్గా ఇటీవల మన అపాయింట్మెంట్ కమిటీ ఈయనను అపాయింట్ చేయడం జరిగింది. అంటే రీఅపాయింట్మెంట్గా చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఆయనే ఉన్నాడు, తిరిగి మళ్ళీ మన నియామకాల కమిటీ కేబినెట్ నియామకాల కమిటీ మరి ఆయననే మళ్ళీ 1 సంవత్సరం పాటు అపాయింట్ చేయడం జరిగింది. సతీష్ కుమార్ అండి. ఏ పోస్ట్ కండి? రైల్వే బోర్డుకు చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేయడం జరిగిందంటే సతీష్ కుమార్ అండి. సతీష్ కుమార్ వాస్తవంగా ఆయనే లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్ 1న బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి ఈ సంవత్సరం 2025 ఆగస్టు 31న ఆయన పదవీ కాలం ముగిసిందండి. ఆయన పదవీ కాలం ముగిసింది. మరి ముగిసిన తర్వాత మళ్ళీ తిరిగి మన కేబినెట్ నియామకాల కమిటీ ఆయననే అపాయింట్ చేయడం జరిగింది. ఆయననే రీఅపాయింట్ చేయడం జరిగింది. మళ్ళీ 1 ఇయర్ వరకు అండి. అంటే 2025 సెప్టెంబర్ 1 నుండి ఆయన బాధ్యతలు స్వీకరించడం జరుగుతుందండి. 1986 ఇండియన్ రైల్వే సర్వీస్ బ్యాచ్కి చెందిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అండి. 1986 ఇండియన్ రైల్వే సర్వీస్ చెందిన బ్యాచ్కి చెందిన వ్యక్తి ప్రస్తుతం 47వ రైల్వే బోర్డు చైర్మన్గా కొనసాగుతున్నాడు అండి. మనకు రైల్వే డిపార్ట్మెంట్లో అత్యున్నతమైన పదవి ఏమిటంటే ఇదే పదవి అండి, రైల్వే బోర్డు. అంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ రైల్వే శాఖలో రైల్వే డిపార్ట్మెంట్లో మొత్తం అత్యున్నతమైన పదవిగా చెప్పుకోవచ్చు. ఈయననే CEO అంటే రైల్వే బోర్డు చైర్మన్ అండి, CEOగా కూడా కొనసాగుతున్నాడు. మొత్తం అడ్మినిస్ట్రేషన్ రైల్వే డిపార్ట్మెంట్ పరిపాలన మొత్తం ఎవరి పేరు మీదుగా జరుగుతుంది సార్? ఈ CEO అండ్ ఈ రైల్వే బోర్డు చైర్మన్ పేరు మీదుగానే జరుగుతుంది. మరి స్వతంత్రానంతరం ఈయన 47వ రైల్వే బోర్డు చైర్మన్గా కొనసాగుతున్నాడు. ఈయనకు ప్రత్యేకత ఏమిటి అంటే ఈయన యొక్క సిగ్నిఫికెన్స్ ఏమిటంటే ఫస్ట్ దళిత్ రైల్వే బోర్డు చైర్మన్గా చెప్పుకోవచ్చు. అంటే ఈ పదవిలోకి వచ్చిన మొదటి దళిత వ్యక్తిగా మనం చెప్పుకుంటామండి సతీష్ కుమార్ను. ఈ పదవిలోకి వచ్చిన మొదటి దళిత వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆయనకు ప్రత్యేకత ఉంది. మనకు అడిగే అవకాశం కూడా ఉందండి. అంటే స్వతంత్రానంతరం ఇప్పటి వరకు 47 మంది పనిచేస్తే ఇందులో ఒక దళిత వ్యక్తిగా మనం ఈయన చెప్పుకుంటాం. మరి ఈయనకంటే ముందున్న వ్యక్తి 46వ వ్యక్తి జయసింహ వర్మ అండి.
జయవర్మ సిన్హా అండి, జయవర్మ సిన్హాగా చెప్పుకోవచ్చు. మరి ఈమెకు ప్రత్యేకత ఏమిటంటే ఈ 46వ చైర్మన్ కూడా ఒక ప్రత్యేకత ఉంది, ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏమిటి అంటే ఈ 46 మందిలో ఫస్ట్ ఉమెన్గా ఫస్ట్ ఫీమేల్ రైల్వే బోర్డు చైర్మన్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఉమెన్ రైల్వే బోర్డు చైర్మన్ అంటే మొదటి మహిళ రైల్వే బోర్డు చైర్మన్గా చెప్పుకోవచ్చు. రైల్వే బోర్డు అంటే మన రైల్వే శాఖలో మొత్తం పరిపాలన మొత్తం ఈ చైర్మన్ పేరు మీదుగానే కొనసాగుతుంది. మరి రైల్వే బోర్డును అనేది మన బ్రిటిష్ కాలంలోనే 1905లో మన భారత ప్రభుత్వం అంటే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దీన్ని 1947లో ఆధునీకరించడం జరిగింది. మనకి ఎగ్జామ్లో ఎప్పుడు ఏర్పడుతుందని అడిగినా కూడా 1905 అని చెప్పుకోవచ్చు. రైల్వే బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటే 1905లో ఏర్పాటు కావడం జరిగింది. సతీష్ కుమార్. నెక్స్ట్ ఇంకొక వార్తల్లో నిలిచిన వ్యక్తి అజయ్ కుమార్ మహంతి అండి, అజయ్ కుమార్ మహంతి. ఈయననే మనం షార్ట్ ఫామ్ ఏమంటే పిలుస్తామంటే ఏకే మహంతి అంటామండి. చాలాసార్లు మనకు పేపర్లో ఏకే మహంతిగానే కనబడుతుంది, ఆయన షార్ట్ ఫామ్గా చెప్పుకోవచ్చు అజయ్ కుమార్ మహంతి. మరి ఈయనను కూడా మన నియామకాల కమిటీ, మన అపాయింట్మెంట్ కమిటీ ఏం చేసిందంటే ఈయన పదవిని కూడా ఒక సంవత్సరం, ఒక 6 నెలల పాటు పొడిగించడం జరిగింది. ఏమిటి అంటే అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్గా అండి, అటామిక్ ఎనర్జీ కమిషన్, అణుశక్తి సంఘం చైర్మన్గా, అణుశక్తి కమిషన్ లేదా అణుశక్తి సంఘం చైర్మన్గా ఈయన పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది. చైర్మన్గా డిపార్ట్మెంట్ ఆఫ్, మనం ఏమంటాం మన ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీగా చెప్పుకుంటామండి, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. దీనికి చైర్మన్గా, అణుశక్తి సంఘం చైర్మన్గా ఎవరిని నియమించడం జరిగింది గతంలో అంటే అజయ్ కుమార్ మహంతి. మరి ఆయన పదవీ కాలం ముగిసింది. ముగిసిన తర్వాత మళ్ళీ మన నియామకాల కమిటీ ఏం చేసింది సార్, ఈయనను మళ్ళీ ఒక 6 నెలల పాటు ఆయన పదవిని పొడిగించడం జరిగింది. మరి దేనికి చైర్మన్గా ఉన్నారు అంటే అటామిక్ ఎనర్జీ కమిషన్, దాన్నే మనం ఏమంటాం ఈ శాఖను డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీగా చెప్పుకోవచ్చు. 1954లో దీన్ని మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి. అంటే మన భారతదేశంలో ఈ అణుశక్తి సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే దీన్ని 1954లో ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశ అణుశక్తి పితామహుడుగా మనం ఎవరిని చెప్పుకుంటాం, ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అంటే హెచ్జే బాబాను చెప్పుకుంటామండి, హోమీ జహంగీర్ బాబాను చెప్పుకుంటాం, హోమీ జహంగీర్ బాబాగా చెప్పుకోవచ్చు. మరి ఈ డిపార్ట్మెంట్ను, ఈ సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1954లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో దీన్ని ఏర్పాటు చేశారు. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ముంబై నగరంలో ఉందండి. మహారాష్ట్ర రాజధాని, మన ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీగా చెప్పుకునే ముంబైలో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అజయ్ కుమార్ మహంతి ప్రస్తుతం అణుశక్తి సంఘానికి చైర్మన్గా కొనసాగుతున్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు. మరి పర్సన్స్ ఇన్ న్యూస్ విభాగంలో దీన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా చూసాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి.